హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిఎన్ టాక్స్. నేను మీ చందన. నేను ఈరోజు మా ఊర్లో ఉన్నాను. మా ఊర్లో ఉన్న మా ఇల్లు హోమ్ టూర్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. చూసేద్దాం, వచ్చేయండి నాతో పాటు ఒకసారి. ఇది మా హాల్. ఇవి కట్టంగూరు ఫ్యాక్టరీలో మేము తీసుకున్న బొంగులు, అదే మరమరాలు. సరే, ఇది హాలు. అది వాషింగ్ మిషన్. ఇది టీవీ. అవన్నీ డెకరేషన్ సామాన్. అక్కడ ఇక్కడ ఫొటోస్, డిజైనర్ సెల్ఫ్లు, నేను భర్త మంచం. ఇది దివాన్ కాటు. కిచెన్లోకి వెళ్ళండి. ఇదే స్టవ్, ఇది ఎలక్ట్రిక్ కుక్కరు. తర్వాత ఇవన్నీ సెల్ఫ్లు. ఇక్కడ పచ్చళ్ళు, అక్కడ పాతకాలం రాతి వెండి గిన్నెలు. తర్వాత ఇక్కడ ఏదో గింజ ధాన్యాలు వంటలు చేసుకునే ఉన్నాయి. మినపప్పు, కందిపప్పు. తర్వాత కడిగి పెట్టుకున్న గిన్నెలు. అక్కడ వచ్చేసి దేవుడి సెల్ఫ్, పూజ సెల్ఫ్, పూజ చేసుకునే పూజ రూము. ఇక్కడ వచ్చేసి మామూలుగా గ్రాసరీస్. సో దిస్ ఈజ్ అవర్ ఫ్రిడ్జ్. దామా ఫ్రిడ్జ్ కూడా చూద్దాం. నాటుకోడి గుడ్లు. ఇందాక అక్కడ కోళ్ళకి దానా వేస్తుంటే చూసారుగా, అవి పెట్టిన గుడ్లు అన్నమాట. సో అల్లం పేస్ట్, మామిడికాయ పచ్చడి, డ్రై ఫ్రూట్స్, తర్వాత పాలు, పెరుగు, టమాటోస్ సీజన్ ఏమో, టమాటోస్ ఉన్నాయి బాగా. ఓకే, నెక్స్ట్ హాల్లోకి వచ్చాం. హాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్. కానీ దీన్ని మామూలుగా ఒక రూమ్ కింద వాడుతున్నాం. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము. ఉత్తప్పుడు అయితే మామూలుగానే ఉంటుంది, ఎవరు ఉండరు. సో ఫస్ట్ ఈ రూమ్లోకి వెళ్దాం. చూసారా, గంగాలో ఎప్పుడో మా అత్తయ్య వాళ్ళ జమానాలో కొనుక్కున్న వస్తువులు అన్నమాట. గంగాలం రాతి వెండి గిన్నెలు. ఫంక్షన్స్ అప్పుడు చేస్తాం కదా, అలాంటప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి ఇలాంటి గిన్నెలు అవి. తర్వాత ఇక్కడ కట్టెన్ వేసి పెట్టారు. కట్టెన్ వెతకాల ఏమున్నాయి అని అంటే కొన్ని స్టీల్ గిన్నెలు ఉన్నాయి. ఆ తర్వాత స్టోరేజ్, అంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు అనుకున్న వస్తువులు ఇందులో పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ ఒకటి వైట్తో చేసిన మంచము, ఇంకొకటి నవార మంచం ఉన్నాయి. తర్వాత వాళ్ళ బట్టలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి బీరువా. సో ఇక్కడ రైస్ బ్యాగ్, చాటలు, సిలిండర్. సో ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ రెగ్యులర్గా రైస్ వండుకునే రైస్ బ్యాగ్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నారు. సో ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ ఇందులో నుంచి ఇంకో బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ ఉంది. గొల్లెం బాగుంది కదా.
ఈ రూమ్లోకి వస్తే నా లగేజ్ బ్యాగ్, ఊరు నుంచి వచ్చాను కదా, నా బ్యాగ్ ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ బెడ్రూము, ఇది కూడా మేము వచ్చినప్పుడే యూజ్ చేస్తాము, ఉత్తప్పుడంతా ఖాళీనే ఉంటుంది. తర్వాత కర్టెన్స్ వెనకాల కొన్ని వస్తువులు, బెడ్షీట్, చాప అలాంటివి ఉన్నాయి. తర్వాత ఇక్కడ కూడా అంతే, చాలా నీట్గా అన్నీ ఉతికేసి చక్కగా వాటి మీద దుమ్ము పడకుండా వాటి మీద వేరే క్లాత్ కూడా కప్పేసి పెట్టింది మా అత్తయ్య. చాలా నీట్గా ఉంచుకుంటుంది ఇల్లు ఎప్పుడు. సో ఇక్కడ ఒకటి కంప్యూటర్ టేబుల్ ఉంది, ఇది మా హస్బెండ్ వచ్చినప్పుడు వర్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇప్పుడు అయితే ఖాళీగానే ఉంది, దీని మీద నావి ఆర్నమెంట్స్ పెట్టుకున్నాను. ఫంక్షన్ కని వచ్చాను యాక్చువల్గా, సో నావి ఆర్నమెంట్స్ ఉంటే ఆర్నమెంట్స్ పెట్టుకున్నాను. ఇంకా ఈ రూమ్ నుండి మనం బయటకు వెళ్దాం. చూసారా చక్కగా రూమ్ నుండి బయటకు వస్తే ఎంత గ్రీనరీగా, అంత పచ్చని పొలాలు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ చివరి వరకు మా పొలాలు ఏం కాదు, ఇది ఒక్కటే మాది మడి, కాకపోతే అదంతా ఊరి వాళ్ళది అనమాట. చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇంటి చుట్టూ వెళ్దాము. బాత్రూమ్స్, ఇండియన్ బాత్రూము, వెస్ట్రన్ బాత్రూమ్. నెక్స్ట్ స్టెప్స్ పైకి, ఓన్లీ సమ్మర్లో మాత్రమే యూజ్ చేస్తాం పైన పడుకోవడానికి. సో మళ్ళీ ఇంటి ముందుకు వచ్చేసాము. ఇంటి ముందు నుంచి మళ్ళీ ఒక్కసారి ఇంటి వెనకాల పడి, బర్రెలు ఉన్నప్పుడు గేదెల కోసం కట్టింది, కూలిపోయింది, ఇప్పుడు వాడట్లేదు, ఊరికే అలా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మన చెట్లు, అంటే ఊర్లో మా ఇల్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ కూడా యాక్చువల్గా మాది సిటీ అవుట్స్కట్స్లోనే ఉంటుంది ఇల్లు. అది కూడా తప్పకుండా హోమ్ టూర్ చేస్తాను తొందరలోనే. అయితే అంటే సిటీలో ప్రతిరోజు బాగా తిరిగి అలసిపోయి, అంటే ఊరికే కాదు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అందరూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్లో తిరిగి కాసేపు రిలాక్స్ అవుదామంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి రిలాక్సేషన్ ఉంటుందో తెలియదు, కానీ ఇలాంటి వాతావరణంలో అడుగు పెడితే మాత్రం ఆ రిలాక్సేషన్ అనేది అసలు చిటికలో మాయమవుతుంది అని చెప్పవచ్చు. నిజం చెప్పాలి అని అంటే ఇక్కడ పల్లెటూరులో ఉండే వాళ్ళు అసలు ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. ఎంతటి చక్కటి వాతావరణము, అసలు మనకి అంటే ఎన్ని లక్షల కోట్లు కోసుకుంటున్నా దొరకదేమో అని అనిపిస్తుంది. నేను వచ్చి 3 days అవుతుంది, ఇవాళ వెళ్ళాలి, అయినా నాకు ఇంకా అసలు వెళ్ళాలని అనిపించట్లేదు. ఇంకా ఒక 4 days ఉంటే బాగుండు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటి అంటే సమ్మర్లో అస్సలు ఉండలేము, ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ. ఇది నల్గొండ దగ్గరలో ఉన్న కట్టంగూరు. సో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటుంది, ఉండలేమన్నమాట. ఇక్కడ కూడా మ్యాక్సిమమ్ ఏసీలు ఉంటేనే ఉండగలిగే పరిస్థితి వచ్చేసింది. సో ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే హాలిడేస్ ఉన్నప్పుడు కానీ వీకెండ్స్ అలా వచ్చి కాసేపు అంటే 1 or 2 days అన్నా అట్లీస్ట్ రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతుంటాము. చూసారు కదా మీరు కూడా మా ఇల్లు. తర్వాత ఎలా ఉందో ఒక్కసారి కామెంట్స్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఓకే.